సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చేవెళ్ల బస్సు ప్రమాదంలో తల్లి తండ్రిని ఇద్దరిని కోల్పోయినటువంటి శివలీల అలాగే వాళ్ళ చెల్లి ఇద్దరు చిన్న పిల్లలు నిన్న మనం యాలాల మండలం వాళ్ళ ఊరు హాజీపూర్ అన్నమాట అక్కడికి వెళ్ళి వీడియో చేసి వచ్చాము. చచ్చిపోయినరు అని చెప్పలే, బతికే ఉంటారు అని చెప్పిండ్రు. ఆయన కాలు ముక్కిన నిర్మల ఆయన ముఖం చూపియాలి. ఆఖరిసారి ఆయన చూపిందంటే ఆడ చూపించలేదు, ఇంటికి వచ్చినాక అయితే చూపించలే. పొలం ఉందా అట్లా ఏమన్నా ఉందమ్మా? ఏం లే, భూమిలే ఏం లే, మరి ఇల్లు ఒకటే అంతే. ఏం ఇప్పుడు మీకు ఎవరు లేరా ఇక అసలు? లేదు. అది మంచిగా వస్తామని చెప్పిండ్రు కదా అనుకున్నాం, కానీ చేయడం నేను కళాలగితే అనుకోండి. చాలా కడు పేదరికంలో ఉన్నారు వాళ్ళు. ఆ పరిస్థితిని మనం వీడియోలో కళ్ళకు కట్టినట్లు చూపించాము. దాంతో చాలా మంది రెస్పాండ్ అయ్యి వాళ్లకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే వాళ్ళకు కొంతమేర సాయం అందింది. అలాగే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పేసి ఒక పర్సన్ డైరెక్ట్ గా ₹1,00,000 ఇవ్వడానికి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఆయన మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి అడుగుదాం, మాట్లాడదాం. ఎందుకంటే ఆయన యాక్చువల్గా ఇచ్చేది ఎందుకులేండి మేడం చెప్పటము వద్దులేండి అన్నారు. బట్ మనమే ఆయన రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే ఈయన ఇచ్చేటువంటి ఈ అమౌంట్ చూస్తే ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి ఎక్కువ సాయం అందుతున్న ఉద్దేశంతో మనం ఆయన్ని రిక్వెస్ట్ చేశాము, చెప్పండి అని. సరే అన్నారు. అలాగే ఆయనతో పాటు వాళ్ళ బంధువు కూడా ఉన్నారు. ఆయన కూడా ఒక ₹20,000 వాళ్ళకి సాయం చేసేందుకు వెళ్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్కారం మేడం. శ్రీనివాస్ గారు, చాలా సంతోషం అండి మీరు, ఎందుకంటే స్పందించే హృదయం ఉంది ఇంకా మనుషుల్లో. చాలా మంది మంచి మనసున్నోళ్ళు ఉన్నారు, మానవత్వం ఉన్నోళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందండి. మేము నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వీడియో చేశాము, వాళ్ళ పరిస్థితిని వివరించాము. అది చూసిన వెంటనే మీరు మంచిగా రెస్పాండ్ అయ్యి ఒక సామాజిక బాధ్యతతోటి మనం సంపాదించింది మనం మాత్రమే తినకూడదు, మనకు మాత్రమే ఉండకూడదు, సాయం చేయాలి పలువురికి సాధ్యమైనంత అన్నట్లుగా మీరు ముందుకొచ్చి ఇవాళ ₹1,00,000 సాయం అందిస్తున్నారంటే అది మామూలు విషయం కాదండి. మీకు ముందు హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే ఎందుకు మీకు అలా అనిపించింది, మీరు ఏం చేస్తారు, అసలు మీరు ఎక్కడ ఉంటారు, మొత్తం డీటెయిల్డ్గా చెప్పరా? నా పేరు శ్రీనివాస్ గౌడ్, మండల్ చేవెళ్ళ, విలేజ్ గొల్లపల్లి, మాది చేవెళ్ళ మండలం మేడం. సర్పంచ్ చేశాను మేడం. ఏంటంటే మీ వీడియో చూసిన తర్వాత మేడం మా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి మేడం. ఎందుకంటే ఆ పాపాలను చూస్తే, ఆ పిల్లలను చూస్తే బాధ అనిపించింది, మా పిల్లలా కనిపించింది. అందుకే ఎందుకో మనం ఎక్కడ ఉన్నాం అని చెప్పి నా బాధ చూడలేక సాయం చేయాలని ముందుకు వచ్చిన మేడం. అదే విధంగా మేడం రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యేకంగా మీ సుమన్ టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ఎందుకంటే చాలా ఛానల్స్ ఉన్నాయి, ఎవరు కూడా ఇటువంటి షోలు చేయరు మేడం. ఎందుకంటే చాలా మీ టీవీని బాగా ఫాలో అవుతుంటాం మేడం. ఎందుకంటే ఇలా చేస్తా ఉంటే ఎవరో వంతు సాయంగా, మీ వంతు సాయంగా మీరు చేస్తా ఉన్నారు. మేము మా సాయంగా ఏదో పెద్ద కాదు మేడం, కూర్చుని కాడి చేస్తా ఉన్నాం. ఇలాంటి పిల్లలకి సాయం చేస్తే మాకు ఎక్కడంత పుణ్యం దొరుకుతుందని ఒక ఆలోచన మేడం. ఎందుకంటే ఏదో ఒకటి ఆదుకోవాలని, ఎంత సంపాదించం కాదు మేడం, ఎంత మనం సేవ చేస్తామో ఇంపార్టెంట్. అందుకని ముందుకు వచ్చిన మేడం. నాతో పాటు మా అల్లుడు విఘ్నేష్ గౌడ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం మేడం. గాంధీ వేలో ఉన్నాం ఇప్పుడు. గ్రేట్ అండి, చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి మీరు వెంటనే స్పందించారు. ఫస్ట్ స్పందించే హృదయం, స్పందించే మనసు అనేది ఇంపార్టెంట్ అండి. అది మీరు నిజంగా గ్రేట్ అండి. ఒక్కసారి విఘ్నేష్ గారితో కూడా మాట్లాడొచ్చా అండి, ఆయన చూపిస్తారా? నమస్తే అండి విఘ్నేష్ గారు. మేడం నమస్కారం మేడం. చాలా ధన్యవాదాలు అండి. స్పందించి మీరు ఒక ₹20,000 ఈరోజు సాయం చేయడానికి వాళ్ళ ఇంటికి డైరెక్ట్ గా వెళ్తున్నారు. సంతోషం అనిపిస్తుందండి. ధన్యవాదాలు కూడా మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ వీడియోను కొంచెం ఫాలో అవుతాం మేడం, సుమన్ టీవీ ఎస్పెషల్లీ మీ వీడియోస్ ను ఫాలో అయ్యి ఇదే ఈ వీడియోనే కాకుండా ఇంత ముందు గీటంగా చాలా వీడియోలకు మేము స్పందించాం మేడం, కానీ మా పేరు చెప్పుకోలేము అంతే. చాలా థ్యాంక్స్ అండి. అదే ఇప్పుడు కూడా మీరు వద్దు అన్నారు. యాక్చువల్లీ మేమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాము, తెలిసి మీరు వెళ్తున్నారని తెలిసింది, సో రిక్వెస్ట్ చేశాము. అంటే ఆ లోకల్లో మా రిపోర్టర్ చెప్పేసరికి వెంటనే మిమ్మల్ని లైవ్ కాల్లోకి రమ్మని అడిగితే మీరేమో నో అన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు. లేదండి మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతారు రండి అని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకున్నారు మేడం. దాంతో పాటు ఒక 2 months సరిపోయిన రేషన్ గిటంగా ఇస్తున్నాం మేడం. సూపర్ అండి. పిల్లలకి ఇద్దరికి 2 months సరిపోయాను. ఒక పళ్ళ బియ్యము, దానికి సంబంధించిన ఇంట్లకు సంబంధించిన మెటీరియల్ అంతా ఇస్తున్నాం. చాలా మంచి పని చేస్తున్నారండి. ఓకే మేడం, రైట్ అండి. ఇలాంటి వీడియోస్ మీరు కూడా కొంచెం ఇంకెక్కువ చేస్తే, తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఇంకొంచెం ఎక్కువ చేసినా మేము స్పందిస్తాం మేడం, తప్పకుండా. ఈ వీడియో కాకుండా ఇంత మీరు చేసిన వీడియోల గిటా మేము స్పందించి మా పేరు చెప్పుకోదలుచుకోలేము కాబట్టి అప్పుడు పేరు చెప్పలేము. మీరే ఇప్పుడు వచ్చి
చేయడం వల్ల మేము మా పేరు బయటకు వస్తుంది. దీని ద్వారా మేము గిటంగా స్పెషల్ గా థ్యాంక్ యూ, మా పేరు గిటంగా బయటకు వచ్చినందుకు మీ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి శ్రీనివాస్ గారికి ఇవ్వరా ఫోను? మేడం శ్రీనివాస్ గారు సంతోషం అండి, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు మిమ్మల్ని చూసి మరికొంతమంది ముందుకు వచ్చి వాళ్ళకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే మేడం. అదే విధంగా చెవెలో గ్రూప్ ఉంటుంది మేడం, చెవెలో న్యూస్ అని వేదిక. ఆ వేదిక ఆ న్యూస్ లో చాలా మంది కూడా డైరెక్ట్ అకౌంట్ లకి డబ్బులు వేస్తున్నారు మేడం. చాలా మంది వాళ్ళ వంతు ఎంతో డబ్బులు వేస్తా ఉన్నారు. అయితే ఆ గ్రూప్ అనేది అందరూ రిపోర్ట్ అందరూ ఉంటారు అందులో. చాలా వరకు అందరూ కూడా రెస్పాండ్ అవుతారు మేడం ఆ గ్రూప్ అనేది. ఓకే, పోన్లేండి. మన వీడియో వచ్చింది ఆ గ్రూప్ లో కూడా? వచ్చింది మేడం. పోన్లేండి, మేము వీడియో వచ్చిన తర్వాతనే అందరూ రెస్పాండ్ అయ్యింది మేడం. ఓ అదే, ఎందుకంటే వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదండి. అందరూ వేరే వేరే ప్లేసులకు వెళ్తున్నారు కానీ పాపం వీళ్ళిద్దరు తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారు కదా, ఎవరూ పట్టించుకోవట్లేదు. సరే అని చెప్పేసి మేము వచ్చాము, అందుకే అంత దూరం 3.5 to 4 hours. చాలా మంచి వీడియో ఇస్తారు మేడం. ఎందుకంటే తల్లిదండ్రులు ఉండి పిల్లలు చనిపి పిల్లలు ఉండి అది తల్లిదండ్రులు మొత్తం ఇద్దరు లేరు కాబట్టి. అవునండి, వాళ్ళు అనాథ అయిపోయినట్టు. చిన్న పాపకి అసలు మాటలు రావట్లేదు, అస్సలు మాట్లాడుతూ చిన్న పాప ఏడుస్తుంది తప్ప. అవును, కరెక్ట్ చెప్పారు. అవును, అందుకే మేము ఆ పాపను చూసి ఆ పెద్ద పాప కూడా ఒక బాధ్యత తీసుకుంది, నేనే కూలికి వెళ్ళి పని చేస్తాను, నేనే కూలి పని చేసి ఆ పిల్లలు మాకు కూడా ఆ విధంగా మేడం పాపను మాటలు విని అని చూసి బాధ అనిపించి వెళ్తున్నా మేడం. చాలా మంచి పని చేస్తున్నారండి. వాళ్ళకి చదువు విషయంలో కూడా ఏమన్నా ఒక్కసారి చూడండి కొంచెం, ఎందుకంటే మీరు ఆ ఏరియా వాళ్లే కాబట్టి గవర్నమెంట్ చదివిస్తాను అని చెప్పిందంట. కొంచెం ఆ దిశగా ఏమన్నా ఎవరితో ఆఫీసర్స్ తో మాట్లాడడం, లేకపోతే లోకల్ వాళ్ళతో మాట్లాడడం, ఎవరన్నా లీడర్స్ తో మాట్లాడడము, కొంచెం అట్లా ఏమన్నా చూడండి. చూసి వాళ్ళని స్కూల్లోనో లేకపోతే హాస్టల్లోనో అట్లా జాయిన్ చేసేదానికి ఏమన్నా మీ వంతు కొంచెం మీరు హెల్ప్ చేయండి. అంటే గవర్నమెంట్ చదివిస్తానందంట, దానికి కొంచెం వాళ్ళకి ఆ మార్గం చూపించండి అంతే. అదే ఎట్లా వెళ్ళాలి ఏంటి అలా తెలియదు కదా, కొంచెం చూడండి. నేను కూడా మా రిపోర్టర్ గారికి చెప్తా, అలాగే ఏమన్నా అవసరం అయితే మేము కూడా వస్తాం. కానీ మళ్ళీ మీరు దగ్గరలో ఉన్నారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ అవడానికి అవకాశం ఉంటుందని మీకు చెప్తున్నానండి. ఇప్పుడు కూడా మేడం ఆ అమ్మాయిలకు కూడా మా ఫోన్ నంబర్లు ఇస్తాము, ఎటువంటి సాయం కావాలన్నా మాకు ఫోన్ చేయొచ్చు అని. ఈ ఒక్క సాయమే కాదు, వాళ్ళని ముందు వరకు తీసుకెళ్ళాలి. ఇక్కడికి ఇచ్చేసి ఆగడం కంటే వాళ్ళు కూడా నా ఫోన్ నంబర్లు ఇచ్చి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేసి ముందుకెళ్ళాలి. అదేవిధంగా చదువు చాలా ఇంపార్టెంట్, చదవాలి. మీరు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మేము సహకరిస్తాం మేడం. వాళ్ళకి సూపర్ అండి, ధైర్యం ఇచ్చేస్తాం మేడం. చాలా గ్రేట్ అండి మీరు. మళ్ళీ ఎప్పటికీ కూడా ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయమని నెంబర్ ఇచ్చి వస్తాను అంటున్నారు. చాలా బాగా అనిపించిందండి మీ మాటలు విన్న తర్వాత నాకు. ఇంకా కొంతమంది సాయం చేసి ముందుకు వచ్చి సాయం చేస్తే వాళ్ళ లైఫ్స్ సెటిల్ అవుతాయండి. కార్తిక్ రెడ్డి గారు మీ వీడియోకి స్పందించి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చింది మేడం. మీరు సబితా ఇంద్రారెడ్డి గారి పెద్ద కుమారుడు పట్లోల కార్తిక్ రెడ్డి గారు. ఓ చాలా గుడ్ న్యూస్ చెప్పారండి. 2 lakhs. చాలా ధన్యవాదాలండి కార్తిక్ రెడ్డి గారికి కూడా. కార్తిక్ రెడ్డి గారు, మీరు నా వీడియో చూసి ఆ పిల్లల కోసం మీరు సాయం చేయడానికి 2 లక్షలు ముందుకు వచ్చారంటే చాలా గ్రేట్ అండి. నేను ట్రై చేస్తాను మీతో ఫోన్ కాల్ మాట్లాడేందుకు, ఒకవేళ అందుబాటులోకి వస్తే ఓకే, లేకపోయినా కూడా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాండ్ అయ్యి మంచిగా ఇలా స్పందించి ఇమ్మీడియట్గా మీరు డబ్బులు అరేంజ్ చేస్తున్నారంటే గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.